హాయ్ హలో నమస్తే. ఇప్పుడే నవీన్ చందర్ నటించిన 11 మూవీ చూసి రావడం జరిగింది. ఈ మూవీ ఎలా ఉందో ఒక్క ముక్కలో తెలుసుకుందాం. లోకేష్ అగ్లీ ఈ మూవీకి రచించి మరియు దర్శకత్వం వహించగా అందులో నవీన్ చందర్, రేయా హరి జంటగా తెరకెక్కించిన ఈ మూవీ రివ్యూలోకి వెళ్లే ముందు ఈ వీడియోకి లైక్ చేయండి, అలాగే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. విశాఖపట్నంలో వరుస హత్యలు పోలీసులకు సవాలుగా నిలుస్తాయి. కేసును దర్యాప్తు చేస్తున్న పోలీసు అధికారి రంజిత్ అనగా శశాంక్ యాక్సిడెంట్ కి గురవుతాడు. దాంతో ఆ కేసు బాధ్యతలను సీనియర్ అండ్ స్మార్ట్ పోలీస్ ఆఫీసర్ సిపి రవిచంద్ర అనగా నవీన్ చందర్ చేతిలో అప్పగిస్తారు. బెంజమిన్ అనే ఒక సైకో మూసుకేసుకొని సీరియల్ కిల్లింగ్ కి పాల్పడుతూ ఉంటాడు. అతడేమోనని ఏసీపీ అరవింద్ తెలుసుకుంటాడు. తన సహచార పోలీస్ ఆఫీసర్ మనోహర్ తో పోలీసు వేట మొదలు పెడతాడు. సైకో బెంజమిన్ ఎవరు, అతను సైకోగా ఎలా మారాడు, వేసుకొని హత్యలు ఎందుకు చేస్తున్నాడు, ఈ హత్యలు చేయడానికి ప్రధాన కారణం ఏమిటి, చివరకు బెంజమిన్ అరవింద్ కు పట్టుబడ్డాడా, హత్యలు వెనుకున్న మాస్టర్ మైండ్ ఏమిటి అనే ఇంట్రెస్టింగ్ కలిగించే ప్రశ్నలన్నిటికీ సమాధానం తెలుసుకోవాలంటే 11 మూవీ చూడాల్సింది. ఇక ఎలా ఉందంటే సైకలాజిక్ హ్యూమన్ ఎమోషనల్ తో ఉండే స్టోరీ పాయింట్ ను దర్శకుడు లోకేష్ ఎంచుకోవడంలోనే తప్పటడుగు వేశాడని అనిపిస్తుంది. ఒక కుర్రోడు ఆట పట్టించడానికి పిల్లలు చేసిన తప్పుకు అంతమంది అంత పెద్ద శిక్షను వేయటం అనేది లాజిక్ దూరంగా అనిపిస్తుంది. అయితే కథను నడిపించిన తీరు, సన్నివేశాలు రాసుకున్న విధానం, ఫ్లాష్ బ్యాక్ లో హ్యూమన్ ఎమోషనల్ జోడించిన తీరు ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. కథలో 4-5 సీన్లు దర్శకుడైతే పర్వాలేదనిపించాడు. ఇక మిగతాదంతా రొటీన్ గా సాగటం. ఈ సినిమాలో అయితే ఒక లోపంగా కనిపిస్తుంది. ఇంటర్వెల్ నుండి ఫ్రీ క్లైమాక్స్ వరకు 2 ట్విస్టులు అయితే బాగున్నాయి. కథను నడిపించడానికి వెంచుకున్న బేకింగ్ పాయింట్ మాత్రం కన్వీనియంట్ గా అయితే అనిపించడం లేదు. ఇక నటుల పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ఏసీపీ అరవింద్ గా ఈ సినిమా భారాన్నంతా నవీన్ చంద్రే మోసాడనే చెప్పాలి. 2 రకాల షేడ్స్ ఉన్న పాత్రలో నవీన్ చంద్ర ఒదిగిపోయాడనే చెప్పాలి. పాత్రలో ఎలివేషన్స్, తగినంత ఎమోషనల్ ని, బాడీ లాంగ్వేజ్ ని, యాటిట్యూడ్ ని చక్కగా పలికించాడు. మనోహర్ క్యారెక్టర్ కి చేసిన యాక్టర్ అయితే ఆకట్టుకునే విధంగా నటించాడు. ఇక హీరోయిన్ రేయా అలాగే కిరీటి, శశాంక్ రోలు కథలో కీలకమే కానీ వాటికి పెద్దగా ప్రాముఖ్యత ఇవ్వకపోవడంతో వాళ్ళు కూడా ఏమీ చేయలేకపోయారు. ఇక అభిరామి, రవివర్మ కథకు కావాల్సిన ఎమోషనల్ ని కనిపించే ప్రయత్నం అయితే చేశారు. ఇక సాంకేతిక విభాగం పనితీరుకు వస్తే 11 సినిమాకి ఈశ్వన్ మ్యూజిక్, కార్తిక్ అశోక్ సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ పనితీరు అయితే బాగుందని చెప్పాలి. చాలా సన్నివేశాల్లో బ్యాక్గ్రౌండ్ స్కోర్ తో సీన్లు హైలైట్ చేశారని చెప్పాలి. నైట్ ఎఫెక్ట్ సీన్లు, చేజింగ్ షాట్స్ కార్తిక్ బాగా షూట్ చేశాడని చెప్పాలి. ఇక ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లు అయితే కట్ స్టార్ట్లతో ట్విస్టులు రివీల్ చేసిన విధానం చూసే ప్రేక్షకుడికి ఆకట్టుకునే విధంగా ఉంది. అలాగే నిర్మాణ విలువలు కూడా సినిమా స్థాయికి తగ్గట్లుగానే ఉన్నాయి. మొత్తానికి కమల పిల్లల్లో ఒకరిపై ఒకరికున్నే బాండింగ్ ని చేసుకొని రాసుకున్న క్రైమ్ థ్రిల్లర్ స్టోరీ. ఇక బేసిక్ పాయింట్ లాజిక్ లెస్ గా ఉండటం వల్ల సినిమా ప్రేక్షకుడికి కనెక్ట్ అవడానికి ఇబ్బందిగా అనిపిస్తుంది. ఈ లోపాన్ని నవీన్ చందర్ తన పర్ఫార్మెన్స్ తో ఆ లోపాన్ని కనిపించకుండా చేసినా కానీ ప్రేక్షకుడు అనుసరించిన స్క్రీన్ ప్లే, తన రాసుకున్న ట్విస్టులు అంతలో కొంత పర్వాలేదనిపించాయి. సైన్స్ ఫిక్షన్ క్రైమ్ స్టోరీలు ఇష్టపడే వారికి ఈ మూవీ బాగా నచ్చుద్ది. ఉంటే ఈ మూవీని 1 టైం చూసేయండి. ఇది నా అభిప్రాయం మాత్రమే. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.